నమస్తే. అవధానం ఛానల్కి స్వాగతం. నా వీడియోలు నచ్చినట్టయితే అవధానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, మిత్రులకు సమాచారం చెప్పండి. తాజా సమాచారం మీద వ్యాఖ్యానాలు, వార్తలు అన్నీ మీ ముందుంటాయి ఎప్పటికప్పుడు. ఈరోజు పొద్దుట ఒక పరిణామం జరిగింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ని అర్జెంటుగా విచారించమని ఆయన చేసిన రిక్వెస్ట్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది చాలా పెద్ద దెబ్బ. వాళ్ళంతా హైకోర్టు నిన్న మీరు దీంట్లో దోషులు అని మేము భావిస్తున్నాము, ఈడీ సబ్మిట్ చేసిన డీటెయిల్స్ తదనుగుణంగా ఉన్నాయని చెప్పినప్పుడే మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము, ఈ తీర్పు కరెక్ట్ కాదని చెప్పి నేను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో మాట్లాడు ఆప్ నాయకులతో. ఈరోజు సుప్రీంకోర్టు చంద్రచూడ్ నాయకత్వంలోని బెంచ్ దాన్ని కొట్టే కానీ వాళ్ళు దే ఆర్ ఇన్ షాక్. వాళ్ళ షాక్ నుంచి ఇంకా బయటికి రాలేదు పూర్తిగా. దానికి మించిన పెద్ద షాక్ ఏం కలిగిందంటే, ఆనంద్ రాజ్కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీలో మంత్రి, ఆయన తన పదవికి పార్టీకి రాజీనామా చేశాడు. సరే, ఆయన ఏ పార్టీలో చేరతారో ఏమిటి, ఆయన్ని ఎవరు బయటకు లాగే ప్రయత్నం చేశారు, మేబీ హీ మే జాయిన్ బీజేపీ, హీ మే జాయిన్ కాంగ్రెస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ హిజ్ ఆప్షన్స్, హీ హ్యాజ్ నాట్ ఇట్. నాకున్న ఇవేమిటి అనేది ఆయన ఏం చెప్పలేదు, కానీ బట్ హీ అడ్రస్డ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ అనౌన్స్డ్ హిజ్ రిజిగ్నేషన్. అంతవరకు అయిపోయింది. ఇది చాలా పెద్ద షాక్ ఆప్కి. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పటికీ ఎట్లాగో అట్లాగా పార్టీని కొంచెం ముందుకు తీసుకెళ్దామని వాళ్ళు క్యాంపెయిన్ కూడా మొదలెట్టారు. నాయకుడు జైల్లో ఉన్నాడు, మీరు అంటే అక్రమంగా కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు, మీరు ఓటేసి ఆయనకి మద్దతు తెలపండి, ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి అని క్యాంపెయిన్ కూడా మొదలెట్టారు. కానీ అసలు మినిస్ట్రీ రిజైన్ చేసేసరికి వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పుకోవాలో తెలియదు. రెండోది, ఈరోజు రాజీనామా చేసిన మంత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాచ్లో ఉన్నాడు. అతను ఇంకా పిలవలేదు కానీ బట్ హీఈస్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఈడీ. దట్స్ వాట్ ది ఇన్ఫర్మేషన్ ఇస్. పార్టీకి రాజీనామా చేశాడు, మంత్రి పదవికి రాజీనామా చేశాడు. సో హిజ్ నెక్స్ట్ స్టెప్ ఈస్ హీఈస్ రెడీ టు జంప్ టు ఎనీ లెంగ్త్. అంటే దట్స్ అట్లీస్ట్ వాట్ వీ కమ్ టు ఏ కన్క్లూషన్. ఎందుకంటే ఏదో తీవ్రమైన విభేదాలు లేకుండా మంత్రి పదవికి ఎవరు రాజీనామా చేయరు, అంటే పార్టీకి కూడా రాజీనామా చేయరు. ఈ రెండు చిన్న వ్యవహారాలు కాదు. మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీలో ఉంటారు, పార్టీ కూడా రిజైన్ చేశాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఈయన అరెస్ట్ చేస్తే, ఏదైనా కనుక అప్రూవర్గా మారితే, అంటే ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్సే, దెర్ ఆర్ సో మెనీ, అంటే బిట్వీన్ ది కప్ అండ్ ది లిప్ అంటారు చూడండి, అట్లాగా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. బట్ ఇతను కనుక అప్రూవర్గా మారి ఈడీ ముందు సాక్ష్యం చెప్పడం మొదలెడితే, యూజువల్గా ఈడీ దగ్గర ఏమిటంటే, ఈడీ దగ్గర అప్రూవర్స్ ఎవరు సాక్ష్యం చెప్పినా దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆ సాక్షి చెప్పింది తప్పు అని ప్రూవ్ చేసుకోవాల్సింది ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ మీద ఉంటుంది, కానీ ఆరోపించిన వాళ్ళ మీద ఉంటుంది. ఈడీ మీద కూడా ఉంది ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత. సో ఈ మంత్రి కనుక కోర్టుకు వెళ్ళి, ఈడీ కోర్టుకు వెళ్ళి ఇది జరిగింది అని, ఎందుకంటే అతను ఆల్రెడీ అవినీతిలో కూరుకుపోయింది పార్టీ అని చెప్తున్నాడు, అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు, దళితులకు ప్రార్థించడం లేదంటున్నారు. సరే, అది ఊరికే పొలిటికల్ ఇది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇన్నాళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు పొలిటికల్ ఇది కాకపోతే దళితులకు ఇది లేదనేది ఊరికే ఎవరు అంబేద్కర్ ఫోటో కేవలం ఫోటో యాప్స్ కోసం తప్పిస్తే ఇంకేం కాదు అని అతను ఏదో కామెంట్ చేస్తున్నాడు. రైట్, వాట్ ఎవర్ హిస్ కామెంట్ సార్, బట్ బేసికలీ ది ఇష్యూ ఇస్ అవినీతి పెరిగిపోయింది పార్టీలో అని. అంటే నేను అనుకోవడం ఏమనుకుంటున్నానంటే, అట్లీస్ట్ మై అజంప్షన్ ఇస్, అది పీకుల వరకు వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఏది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ, ఢిల్లీ లెక్కర్ స్కాము పీకుల వరకు వచ్చే పరిస్థితి వచ్చింది. అట్లీస్ట్ అప్రూవర్గా మారితే కొంత సోలెస్ దొరకచ్చు. ఎంత దొరుకుతుందో తెలియదు, పూర్తిగా దొరుకుతుందో లేదా, అసలు దొరుకుతుందో లేదా, ఇదేది తెలియదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆర్గ్యుమెంట్స్ ఎట్ ది కోర్ట్ అండ్ హౌ బెస్ట్ దే కెన్ ప్రజెంట్. వాస్తవానికి ఇదే జరుగుతుంది. కానీ చెప్పింది ఏమిటి, అవినీతి పెరిగిపోయింది అన్నాడు. అవినీతి పెరిగిపోయింది అన్న మనిషి ఈడీ ముందు సాక్ష్యం ఇవ్వడు అని మనం అనుకోకర్లా. ఎందుకంటే హిజ్ ఇంట్రెస్ట్ ఈజ్ క్లియర్. ఓకే, అతను బీజేపీ ట్రాప్ చేస్తే బయటకు వచ్చాడా, కాంగ్రెస్ వాళ్ళు ట్రాప్ చేశారా, లేదా ఇంకా వేరే కారణాలు ఉన్నాయి. ఓకే, దేర్ మైట్ బి 101 రీజన్స్. బట్ ది ఇష్యూ ఇస్ ఏ minister from AAP came out
అండ్ ఇంకెంతమంది వస్తారో తెలియదు. ఎందుకంటే ఫర్ ఎనీబడి పాలిటిక్స్ ఇస్ దేర్ కెరీర్ మధ్యలో ఆగిపోతుంది అని అనుకుంటే వేరే ఉద్యోగం అయితే కూడా సహజం. ఇక్కడ కూడా అదే జరగచ్చు. బట్ ష్యూర్లీ ఆప్ ఈజ్ గోయింగ్ టు ఫేస్ అప్హిల్ టాస్క్ ఫ్రమ్ నౌ ఆన్. లోక్సభ ఎన్నికల్లో ఆ పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఒకటి. రెండోది, ఈ మంత్రి కనుక రాజకుమార్ ఈడీ ముందు సాక్ష్యం చెప్పి వాంగ్మూలం ఇచ్చి అప్రూవర్గా మారితే ఇది కేవలం ఆప్కే కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కవిత కూడా పూర్తిగా ఇరుక్కుంటుంది. నిన్న ఆమెతో ఒక 4 పేజీలు లేఖ రాసింది స్వదస్తూరితో జడ్జికి, నాది ఇది 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 అని చెప్పి వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఆమె ఏం రాసినా ఇదంతా తప్పు అని ఈ మినిస్టర్ కనుక చెప్తే మొత్తం వాళ్ళ క్రెడిబిలిటీ అంతా ఒకసారి నాశనం. ఆల్రెడీ ఇప్పటికే పోయింది. ఇట్ విల్ గెట్ డ్యామేజ్డ్ ఫర్దర్. లెట్ us see what happens. అవధాని.